ఇంకొక విషయానికి వస్తే, మీరు చేసే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏ పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాల వల్ల అమాయకులు బలైపోతున్నారు. ఎలా మనం చూసాంగా, ఎలా గీతాంజలి అమ్మాయి ఈ పాపం, మీరు పెట్టిన పథకాలు అమ్మాయి తీసుకున్నది 5 సంవత్సరాలు ఫ్లోలో చెప్పేసింది. అమ్మాయి 5 సంవత్సరాలు తీసేసుకున్నది. ప్రతిదీ నాకు వచ్చింది, మా అత్తమ్మ పెన్షన్, మా తాత మా మామ, ఇవన్నీ నేనే తీసుకుంటున్నాను, బాగా నడుస్తుంది అని చెప్పి. కాకపోతే గీతాంజలి అనే అమ్మాయి ఆ యొక్క మరణం ఏదైతే ఉందో అది పెద్ద మిస్టరీగా మారిపోయింది. దాన్ని ఎందుకు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు? ఎంక్వైరీలోకి ఎందుకు పెట్టలేదు? ఎంక్వైరీ ఏముందండి, తను అంటే ఇప్పుడు ఒక సాధారణమైన అమ్మాయి, ఇంట్లో తన పని తనేదో అన్నట్లు నడిచిపోతుంది తన జీవితం. అలాంటిది ఒక అమ్మాయి ఒక లెవెల్లో హైప్ అయింది. ఎందుకు? కేవలం ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడే అంత వాక్ చాతుర్యం ఉన్న ఆడపిల్లలు ఎవరు ముందుకు రారు. అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే అంత చూపించరు అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి అలా చూపించేసరికి అది కొంచెం హైప్ అయింది. వీడియో హైప్ అవటం వల్ల ఇక్కడ కింద కామెంట్స్ భయంకరంగా పెడతారండి. లైవ్ లో మేము కూడా అనుభవిస్తున్నాం అలాంటివి. అంటే కామెంట్లుగా చచ్చిపోతారా? సెన్సిటివ్ గర్ల్స్ ఏముందండి, సెన్సిటివ్ ఉంటారు. ఎంత సెన్సిటివ్ ఉన్నా సరే, ఎంత సెన్సిటివ్ ఉన్నా ఆ కామెంట్ సైబర్ క్రైమ్ కేసు అనేది ఒకటి ఉంది మన సిస్టమ్. మెంటల్ స్టాండర్డ్ బట్టి ఉంటదండి. అది ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా. ఎట్లా చెప్పుకుంటారండి? వాళ్ళ ఫ్యామిలీ కొంతమందికి కొన్నే చెప్పుకుంటారు. ఇప్పుడు హస్బెండ్ కి చెప్తారు, నన్ను ఇలా బూతులు తిడుతున్నారు, నన్ను ఈ లాంగ్వేజ్ లో ఇలా మాట్లాడుతున్నారు అని తను వివరించలేదుగా. ఇన్ కేసు వివరించిందే అనుకోండి, ఇంట్లో అత్త మామ ఉన్నారు, తనకి మదర్ ఫాదర్ ఇద్దరు లేరు, తను ఎవరికి చెప్పుకునేది? తను చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు లేరంట. తన మైండ్ సెట్ ఇంకా లోలో ఉండుంటది నాకు తెలిసి. అంటే ఇప్పుడు తను ఏది బయట పెడితే ఏది వస్తుంది, తన మీదకి వస్తుందా, తన ఫ్యామిలీ మీదకి వస్తుందా? తను ఏది బయట పెట్టుకోలేకపోయింది. ఇన్నర్ గా ఇంకేమున్నాయో మనకైతే తెలీదు. తనైతే ఇలా చేయటం అనేది చాలా తప్పు అనమాట. అంటే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత 2 రోజులకి హాస్పిటలైజ్డ్ అయ్యింది. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మినిమం ఇంటిమేషన్ ఉంటుంది. అప్పటికే ఆ వీడియో వైరల్. ఎవరైతే రికార్డ్ చేస్తారో, ఎవరైతే ఛానల్లో పెట్టారో వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి అక్కడ కనిపించలేదు. మరి దీన్ని ఎలా చూడాలి? అంత వైరల్ అయిన వీడియో, దాంట్లో ఉన్న అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, రైలు యాక్సిడెంట్ అయింది, అదే బయట వీళ్ళు చెప్పటం కూడా. అంటే వాళ్ళ హస్బెండ్ మేము మీట్ అయ్యాము ఆ రోజు, ఆ సంఘటన జరిగిన తర్వాత. ఆ అమ్మాయి చనిపోయి ఆమె బాడీ కూడా తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ డే ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ అదే చెప్తున్నారు, మీరు ఎందుకు స్పందించలేదండి, వెంటనే శివన్నకి ఎందుకు చెప్పలేదు, శివకుమార్ గారికి ఎందుకు చెప్పలేదు అని అంటే, మాకు అసలు మైండ్ అనేది డైనమాలో ఉన్నామండి, అసలు మాకు ఏ ఆలోచనలు రాలేదు. ఫస్ట్ అసలు ఫస్ట్ ఆ అమ్మాయిని అసలు ఎలా బతికించుకోవాలి ఏంటి అన్న ఇదిలోనే ఉన్నాము. వెళ్ళిన నెక్స్ట్ డేకి మేము శివకుమార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన మనుషుల్ని పంపించి అక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడిచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ చేయండి, స్పీడప్ చేయండి, ఆ అమ్మాయిని అలాగైనా బతికించండి అనేది ఒక కాన్సెప్ట్ అయితే తెలిసింది మాకు. అలా చెప్పారు శివకుమార్ గారు అనేది మాకు తెలిసింది అనమాట. హాస్పిటల్ పంపించారంట కదా, మనుషులు పంపించారు. అంటే మాకు తెలియదు అంటే పంపించారు. అంటే వీళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పకుండా అక్కడ ఒక సో యాక్సిడెంట్ అయింది అనేది అసలు బయటికి రాకుండా సార్కి ఎలా తెలిసింది? శివకుమార్ గారికైనా ఎలా తెలిసిద్దండి? గాల్లో ఏం తెలియవు కదా. ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులో ఎవరో చెప్తే గానీ తెలియాలి. తెలిసింది, ఆయనకు తెలిసిన వెంటనే మనుషులు పంపించారు. ఇన్ కేసు ఆయన అవైలబిలిటీలో లేరేమో, ఊర్లో లేకపోవటమో, సంథింగ్ ఏవో మీటింగ్స్ ఉండటమో ఏదో జరిగి ఉంటది. వాళ్ళ మనుషులు పంపించారు, డాక్టర్స్ తో మాట్లాడించారు. అసలు ఏంటి విషయము అంటే వీళ్ళకి అంత చెప్పే టాలెంట్ కూడా లేదు. అసలు మనకు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న చెప్పే ఇది కూడా లేదు వీళ్ళ హస్బెండ్ కి గానీ, వాళ్ళ మామగారికి గానీ. ఆ కుటుంబ సభ్యులు కొంచెం ఎవరు చదువుకుని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు లేరు. ఈయన పంపించిన తర్వాత వీళ్ళకి మ్యాటర్ తెలిసిందనమాట, ఇలా జరిగింది, ఇది కాన్సెప్ట్ అనేది అయితే సార్కి ఇదిగా వచ్చింది, సార్ దృష్టిలోకి వచ్చింది. అదనమాట. అంటే వైరల్ అయిన వీడియో కోసమైనా ఆ మనిషి తెలుస్తుంది కదా, మీ పార్టీయే అంటే వీడియో బయట పెట్టేందుకు కూడా మీ సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చింది. మినిమం ఇంటిమేషన్ ఉంటది కదా,
ఈ అమ్మాయి మాట్లాడిన అమ్మాయే ఇక్కడ హాస్పిటల్లో ఉంది, యాక్సిడెంట్ అయింది, చనిపోయేంత వరకు న్యూస్ బయట పెట్టలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే అండి, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతుంది అనేది ఎవరు ఊహించిన విషయం. డాక్టర్స్ ఏం చెప్తారు, కాపాడతాము ఈ లెవెల్లోనే చెప్తారు తప్పించి లేదండి ఈ అమ్మాయి ఇంక డెత్ కేసు అని ఏం చెప్పరు కదా. ఇప్పుడు అమ్మాయి డెత్ కేసు ఇక అయిపోయింది అని అంటే ఏమన్నా పై అధికారులకు చెప్పటమో, ఇప్పుడు సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటమో అలా ఏంటి అనేది ఇది చేస్తారు. అమ్మాయి డెత్ రిపోర్ట్ లో కూడా అదే మానసిక ఒత్తిడికి గురైంది అనేది ఒక సెంటెన్స్ అయితే రాశారంట. నాకు కూడా క్లారిటీగా తెలియదు దాని గురించి. ఇక దాన్ని బట్టి ఈ వీడియోస్ ఇవన్నీ వైరల్ అయినాయి. ఆ కామెంట్స్ ఇవి వాళ్ళ హస్బెండ్ చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో కూడా అమ్మాయి ఫోన్ చూస్తూ ఉండేదండి, ఏడ్చింది 2-3 సార్లు ఏడుస్తా కనపడింది నాకు, ఫోన్ చూస్తే ఏడుస్తా కనపడింది. ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నావు అని అంటే ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అదే, నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కామను, అవన్నీ పట్టించుకోకని అని చెప్పి నేను కూడా 2-3 సార్లు చెప్పానని చెప్పేసి చెప్పాడు ఆయన. అంతేగాని అమ్మాయి చనిపోయిద్ది దీనివల్లే చనిపోయింది అనేది ఎంక్వైరీలో తేలిద్ది. కానీ స్పాట్ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోయిద్ది, మనం దీన్ని వైరల్ చేయాలి అని చెప్పి ఈయన అనుకోకూడదు కదా. చనిపోద్ది అని కాదు ఇక్కడ సిచ్యువేషన్, చనిపోతుంది అని కాదు కంప్లీట్ గా. అంటే వీడియోలో వైరల్ అయిన అమ్మాయి, పథకాల గురించి అంత బాగా చెప్పిన అమ్మాయి, ఫ్లో లో 1 సంవత్సరం ఎక్స్ట్రా కూడా చెప్పిన అమ్మాయి, అదే అమ్మాయి హాస్పిటలైజ్డ్ అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులు చూసారు కదా, వాళ్ళైనా ఇంటిమేట్ చేస్తారు కదా మీడియాకి, అంటే మీ సోషల్ మీడియాకి ఇంటిమేట్ చేసినప్పుడు పలానా సో ఇలా యాక్సిడెంట్ అయిందా, చావు బతుకుల మధ్య ఉన్నదని చెప్పొద్దు, ఇలా యాక్సిడెంట్ అయిందని కూడా న్యూస్ బయటికి రాలేదు. కంప్లీట్ డెత్ అయిపోయిన తర్వాత ఇష్యూస్ డెత్ అని వచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనేది ఒక ఇష్యూ వచ్చింది, యాక్సిడెంట్ అయింది అనేది చెప్తారు వాళ్ళకి. చెప్పినప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తారు, సోషల్ మీడియా అయితే ఉంది, మీడియా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు కెమెరాలు పట్టుకొని. అక్కడ హాస్పిటల్ ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడమే తప్ప మనం ఏమన్నా చేయగలుగుతామా? ఆ అమ్మాయిని బయటికి తీసుకురావటం, ఆ కోమా నుంచి బయటికి తీసుకురావటం అయితే మనం ఇవన్నీ ఏం చేయలేం కదా. అంటే కొంచెం బయటికి ఇంటిమేట్ చేస్తే స్ప్రెడ్ అయిన కొద్దీ అక్కడికి మీడియా వెళ్తుంది, దాని గురించి కొంచెం డీప్ డిస్కషన్స్ వెళ్తాయే తప్ప దానివల్ల ఈ ఉపయోగం ఏంటి? తర్వాత అయిందిగా అవుతుంది, ఎప్పుడైనా వైరల్ అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ని ఇబ్బంది పెట్టే కన్నా తను చనిపోతుందా ఊగిసలాడుతుంది, బ్రతుకుతుందా చనిపోతుందా అనే ఊగిసలాడే మనిషిని ఇబ్బంది పెట్టడం అది సంస్కారం కాదు కదా. ఆ లెవెల్లో సార్ అలా చేసి ఉంటారు తప్ప వేరే దీన్ని ఏదో మ్యానిపులేట్ చేసి వేరేగా చేయాలన్న ఉద్దేశాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీ సోషల్ మీడియా, మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించి చాలా వరకు యాక్టివ్ గా ఉంటారు. దగ్గర ఒక వేలల్లో ఉన్నాయంట మీకు మీడియా పేజెస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీ పార్టీకి సంబంధించి. వీటిల్లో ఎంప్లాయ్మెంట్ చేస్తుంటారు కదా, జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి పూర్తి స్థాయిలో శాలరీస్ పడతాయి? వీటికి శాలరీస్ అంటే నాకు తెలిసి సోషల్ మీడియాకి ఏం శాలరీస్ లేవండి. ఒక టీమ్ గా స్ప్రెడ్ చేశారు, ఫామ్ అయ్యారు. ఒక టీమ్ అంటే భార్గవ్ గారి టీమ్ కి ఏమన్నా ఉంటదేమో కానీ శాలరీస్ విడిగా ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో కోఆర్డినేటర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, వీళ్ళెవరికి శాలరీస్ ఉండవు. యాజ్ ఏ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా లేదండి, అది ఇక మన స్వచ్ఛందంగా చేసుకోవటం. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు అభిమానం, నేను స్వచ్ఛందంగా చేస్తా, ఆయన వీడియోస్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో. అంటే మీరు చెప్పేది ఏంటంటే సిపిఐ సిపిఎం కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, లోక్సత్తా అంటే ఆ రేంజ్ లో చెప్తున్నారు, కానీ మీరు పనిచేసే పార్టీ వేరే కంప్లీట్ గా స్వచ్ఛందంగా చేస్తాం మేము. మీరు చెప్పే పార్టీల రేంజ్ అక్కడ ఉన్నాయన్నమాట, కానీ మీరు పనిచేసేదేమో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, చిన్నదా అండి. మీరు అలా చిన్నది అనకండి, ఫీల్ అవుతారు చాలా మంది. చిన్నది కాదు, పెద్దది, చాలా పెద్దది. పిఎం అవుతారంటే అవ్వచ్చు. మొన్న ఎవరో అంటున్నారు పబ్లిక్ టాక్ లో, మా అన్న పిఎం అవుతాడు, పిఎం అంటే ఏంటో తెలుసా అంటే తెలియదు అంటున్నాడు. ఆయన అభిమానం అది. సో మీరు తీసుకుపోయే స్టెప్ ఏంటి నెక్స్ట్? ఎలా అండి అంటే
మీన్స్ పొజిషన్. పొజిషన్స్ ఏం లేవండి, మన కష్టాన్ని బట్టే మనకు గుర్తింపు వస్తుంది. పడుతున్నారు కదా, గత 10 సంవత్సరాలు కష్టం పడతానే ఉన్నారుగా, ఇంకప్పుడు ఇంకెన్ని రోజులు కష్టపడతారు మీరు? వస్తుంది, టైం వస్తుంది. పాపం మీ కష్టం చూడలేకనే ఎవరో ఒకరు కొంచెం ఆదరించి మీకంటూ ఒక పొజిషన్ ఇచ్చి వస్తుంది తప్పకుండా. మీరు కోరుకోవట్లేదా? నేను ఇప్పటికీ కోరుకోవట్లేదండి, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకని? ఇష్టం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి మరి గారు పార్టీలు ఎందుకు ఉన్నారు మీరు? అభిమాని అంతే, అభిమాని అంతే. ఓకే, మా వంతు పార్టీకి పనిచేస్తాం. ఎమ్మెల్యే అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే, మర్చిపోయి మీరు పోటీ చేశారంట. ఎక్కడ? అదే మీ విలేజ్ లో ఏదో ఏంటి ఆ స్టోరీ? గా చేసాము, సర్పంచ్ గా పోటీ చేసాం అనమాట. ఎందుకు వచ్చి పెట్టారు? వచ్చి పెట్టాలండి, ఒక 20 లక్షలు అయిందా సర్పంచ్ కాబట్టి? 20 లక్షలు ఖర్చు పెట్టాం, అలా పోటీగా పెట్టాల్సి వచ్చింది, పెట్టాం. సర్పంచ్ 20 లక్షలు ఖర్చు అండి. గ్రామాల్లోనే రాజకీయం ఎక్కువ జరుగుతూ ఉంటది, ర్యాప్చర్ ఎక్కువ అవుతా ఉంటది. సర్పంచ్ ఒక 2 గ్రామాలు 3 గ్రామాలు కదా? కాదండి, ఒక గ్రామానికి ఒక సర్పంచ్. అక్కడ కొన్ని చోట్ల నేను చూసాను 3 గ్రామాలకు ఒక సర్పంచ్ ఉంటాడు. అంటే చిన్న ఊర్లు, అంటే మెజారిటీ ఎక్కువ ఊర్లు, అంటే ఓటింగ్ మెజారిటీని బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, 20 లక్షలు వచ్చేది అనమాట. మాది వచ్చి 1100 ఓటింగ్. ఎన్ని ఓట్లు పడ్డాయి? వచ్చాయండి, బాగానే వచ్చాయి. ఒక 250 ఓట్లతో ఓడిపోయాం అంతే. ఈసారి పోటీ చేస్తారా? అవి కూడా మాకు అమ్మాలే పోయినాయి మొత్తం. మరి మీరు ఎక్కడంటే పోవేంటి? అదే, కాకపోతే టీడీపీ వాళ్ళు రెబల్ నిలబెట్టుకొని వాళ్ళు గెలిపించుకున్నారు, మేము ఓడిపోయాం. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పొచ్చేది ఏంటి? చివరికి ఏమైనా చెప్తారా మీ పార్టీ గురించి కానీ మీ గురించి? అందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, మా అన్నను గెలిపించుకుందాం.